ఓం సాయిరామ్. శ్రీకృష్ణే భగవతే వాసుదేవాయ నమః. గీతాసారం. మొదటి శ్లోకము. సంజయుడు పలికెను, మనస్సు కృంగిన వాడై కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికెను. లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవము. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే దానవుని సంహరించాడు. కర్తవ్య నిర్వహణలో తనను ఆవరించినట్టి అపార్థమనే దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవరికీ తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. బాహ్య వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞాన సాగరంలో పడినవాడు రక్షించబడడు. ఈ సంగతి తెలియక బాహ్య వస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు. ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞాని అయిన వాని దుఃఖాన్ని శమింపజేయగలడు. ఆ ఉద్దేశం కొరకే భగవద్గీత అతనిచే గానం చేయబడింది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. మనిషి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలో సుస్థిరునిగా నిలిచినప్పుడే ఈ అనుభూతి సాధ్యపడుతుంది. రెండవ శ్లోకము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, నీకు ఈ కల్మషాలు ఎక్కడ నుండి వచ్చాయి? జీవిత విలువలను తెలిసిన వానికి ఇవి ఏమాత్రమూ తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలిగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. శ్రీకృష్ణుడు భగవానుడు అభిన్నులు. అందుకే గీత అంతటా శ్రీకృష్ణుడు భగవానునిగా చెప్పబడ్డాడు. భగవంతుడు పరతత్వము మూడు దశల అవగాహనతో, అంటే బ్రహ్మముగా సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వము, పరమాత్మగా సకల జీవుల హృదయాలలో ఉండే పరమ పురుషుని రూపము, భగవానునిగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభూతమవుతుంది. శ్రీమద్ భాగవతంలో ఈ పరతత్వ భావన ఈ విధంగా వివరించబడింది. పరతత్వము తత్వవిధులచే మూడు దశలలో అనుభూతమవుతుంది. అవన్నీ అభిన్నములు. పరతత్వపు ఆ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని తెలుపబడ్డాయి. ఈ మూడు దివ్య రూపాలను సూర్యుని ఉపమానంతో వివరించవచ్చును. సూర్యునికి కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనే మూడు విభిన్న రూపాలు ఉన్నాయి. కేవలము సూర్యకాంతిని అధ్యయనం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి. సూర్యబింబాన్ని అర్థం చేసుకున్నవాడు మరింత ఉన్నతుడు. ఇక సూర్యమండలంలో ప్రవేశించగలిగినవాడు అత్యున్నతుడు. కేవలము సూర్యకాంతి అవగాహనతో, అంటే దాని విశ్వవ్యాపకత్వాన్ని, తేజోమయమైన దాని నిరాకార స్వభావాన్ని తెలుసుకోవడంతో సంతృప్తి చెందే విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబాన్ని తెలుసుకోగలుగుతాడు. అట్టి సూర్యబింబము పరతత్వపు పరమాత్మ జ్ఞానంతో పోల్చబడింది. ఇక సూర్యలోకంలోకి ప్రవేశించగలిగిన విద్యార్థి పరతత్వపు రూపలక్షణాలను అనుభూతం చేసుకున్న వారితో పోల్చబడతాడు. అందుకే పరతత్వ అధ్యయనంలో నెలకొన్న విద్యార్థులందరూ ఒకే విషయ అధ్యయనంలో నెలకొనినప్పటికిని పరతత్వపు భగవానుడనే లక్ష్యాన్ని అనుభూతం చేసుకున్నట్టి భక్తులే మహోన్నత ఆధ్యాత్మికులు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యలోకంలోని కర్మలు అభిన్నములైన ఈ మూడు వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారు కారు. భగవానుడు అనే సంస్కృత పదము గొప్ప ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరశురామునిచే వివరించబడింది. సర్వసంపదలు, సర్వశక్తి, సర్వయశస్సు, సర్వసౌందర్యము, సర్వజ్ఞానము, సర్వవైరాగ్యము కలిగిన పరమ పురుషుడే భగవంతుడని పిలువబడతాడు. చాలా ధనవంతులు, చాలా శక్తిమంతులు, చాలా అందమైన వారు, చాలా యశస్సు కలిగిన వారు,
చాలా విద్యావంతులు, ఎంతో వైరాగ్యవంతులు చాలామంది ఉంటారు. కానీ సర్వసంపదలు, సర్వశక్తి మున్నగువన్నీ పూర్తిగా తమకు ఉన్నాయని ఎవరూ చెప్పుకోలేరు. పరమ పురుషుడైన కారణంగా కేవలము శ్రీకృష్ణుడు మాత్రమే అది చెప్పుకోగలడు. బ్రహ్మ, శివుడు, నారాయణునితో పాటుగా ఏ జీవుడు కృష్ణుని ఎంతగా పూర్ణ విభూతులను కలిగి ఉండడు. అందుకే శ్రీకృష్ణుడే దేవాది దేవుడని స్వయంగా బ్రహ్మచే బ్రహ్మ సంహితలో నిర్ణయించబడింది. అతనికి సమానమైన వారు కానీ అధికులు కానీ లేరు. అతడే ఆదిదేవుడు, గోవిందునిగా తెలియబడేవాడు, సర్వకారణాలకు పరమకారణుడు. భగవంతుని లక్షణాలను కలిగిన పలువురు వ్యక్తులు ఉన్నారు. కానీ తనను మించినవాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతని దేహము నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది. అతడే ఆదిదేవుడైన గోవిందుడు, సర్వకారణ కారణుడు. శ్రీమద్ భాగవతంలో కూడా భగవంతుని పలు అవతారాల పట్టిక ఇవ్వబడింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానునిగా వర్ణించబడ్డాడు. అతని నుండే పలు అవతారాలు, పురుషావతారాలు విస్తరిస్తాయి. ఇక్కడ తెలుపబడిన భగవదవతారాలన్నీ పరమపురుషుని అంశావతారాలు లేదా కళావతారాలు అయి ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు కనుక శ్రీకృష్ణుడు ఆదిపురుషుడు. అతడే పరమాత్మకు, నిరాకార బ్రహ్మమునకు మూలమైనట్టి పరతత్వము. దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడము నిక్కముగా అనుచితమే. అందుకే శ్రీకృష్ణుడు ఎక్కడ నుండి అనే పదంతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. ఆర్యులుగా తెలియబడే నాగరిక జనుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతము. జీవిత విలువలు తెలిసియుండి ఆధ్యాత్మిక అనుభూతిపై ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. భౌతిక భావనతో జీవించేవారు పరతత్వపు విష్ణువు లేదా భగవానుడు అనుభూతియే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణాలకే ఆకర్షితులవుతారు. అందువలన ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు. భవబంధ విముక్తి గురించిన జ్ఞానం లేనివారు అనార్యులని పిలువబడతారు. అర్జునుడు క్షత్రియుడే అయినా యుద్ధం చేయడానికి నిరాకరించి విద్యుక్త ధర్మాల నుండి తప్పుకుంటున్నాడు. ఇట్టి పిరికి కార్యము అనార్యులకు తగనిదిగా వర్ణించబడింది. అటువంటి ధర్మోల్లంఘన మనిషికి ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో తోడ్పడదు. ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశం ఇవ్వదు. అందుకే బంధువుల పట్ల అర్జునుని నామమాత్ర జాలిని శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించలేదు. 3వ శ్లోకము. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టులెమ్ము. ఇక్కడ అర్జునుడు వృధా తనయుడిగా సంబోధించబడ్డాడు. వృధ శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి. అందుకే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడవుతాడు. అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడవుతాడు. అటువంటి క్షత్రియులు, బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కారు. అందుకే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రుడు అవడాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. శ్రీకృష్ణుడే రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశం చేస్తున్నాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని త్యజిస్తే అపకీర్తికరమైన కార్యం చేసిన వాడవుతాడు. అందుకే అర్జునుని అటువంటి నైజము అతనికి తగినట్టుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచిపెడతానని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారతత్వము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించాడు. అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదించడు. అందుకే అటువంటి ఉదారతను లేదా నామమాత్ర అహింసను అర్జునుడి వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో తప్పక విడిచిపెట్టాలి. 4వ శ్లోకము. అర్జునుడు పలికెను, ఓ
ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజ్యనీయులైనట్టి భీష్మ ద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు వంటి గౌరవనీయులైన పెద్దలు సర్వదా పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినా వారిపై ఎదురు దాడి చెయ్యకూడదు. పెద్దలతో వాగ్వివాదానికైనా దిగకపోవడం సాధారణ కట్టుబాటు. కొన్నిమార్లు వారు కటువుగా ప్రవర్తించినా వారి పట్ల కటువుగా వర్తించకూడదు. అటువంటప్పుడు వారిని ఎదుర్కోవడం అర్జునునికి ఎట్లా సాధ్యపడుతుంది? కృష్ణుడు ఎప్పుడైనా తన తాత ఉగ్రసేనునిపై లేదా గురువు సాందీపని మునిపై దాడి చేయగలడా? ఈ తర్కాలను అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచాడు. 5వ శ్లోకము. నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికిని వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్తకళంకితమవుతుంది. దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినట్టి గురువు త్యజించదగినవాడని శాస్త్రనియమాలు తెలుపుతున్నాయి. దుర్యోధనుడు ఇచ్చిన ఆర్థిక సహాయం కారణంగానే భీష్ముడు, ద్రోణుడు అతని పక్షము వహించవలసి వచ్చింది. అయినా కేవలము ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండా ఉండవలసింది. ఇటువంటి పరిస్థితులలో వారు గురువులుగా తాము తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికీ వారు తమకు పెద్దలుగానే ఉంటారని, అందుకే వారిని వధించిన తర్వాత భౌతిక లాభాలను భోగించడమంటే రక్తకళంకితమైన వాటిని అనుభవించడమే అవుతుందని అర్జునుడు తలచాడు.